గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్ 2026 రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ వచ్చేసాయి అన్నమాట. సో అఫీషియల్ అనౌన్స్ అయితే చేసారు. సో ఇక్కడ మనకు ఈ తేదీలలోనే ఈ రిజల్ట్స్ అనేవి మనకి అయితే విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అటు టీఎస్బీఐ నుంచి కానివ్వచ్చు అఫీషియల్ అనౌన్స్ అయితే రిలీజ్ చేశారనమాట. బాయ్స్ పర్సెంటేజ్ అలాగే గర్ల్స్ పర్సెంటేజ్ అనేది టోటల్గా ఎవరిది పై చేయి అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పటికే ప్రీవియస్ ఇయర్లో కూడా గర్ల్స్ పై చేయి ఉన్నదనమాట. సో 2026లో ఎవరిది పై చేయి ఇప్పటికే పాస్ పర్సెంటేజ్కి సంబంధించి కానివ్వచ్చు టోటల్ స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ ఇక్కడ మార్క్స్ యాడింగ్ సంబంధించి కూడా చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. అలాగే గర్ల్స్ పాస్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు, ఇక్కడ బాయ్స్ పర్సెంటేజ్ అనేది చూసుకోవచ్చు అనమాట. ఇది మన ప్రీవియస్ ఇయర్లో 2025లో. సో గర్ల్స్ పర్సెంటేజ్ వచ్చేసి 74% అయితే ఉందన్నమాట. ఓవరాల్ చూసుకున్నట్టయితే 71% అవుతుంది. బాయ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం కలిపి ఓవరాల్ అయితే 71% అయితే ఉందన్నమాట. సో ఈసారి కూడా మనకు 2026 కాబట్టి రిజల్ట్స్లలో అంటే మ్యాథ్స్ అనేవి కొంచెం ఎక్కువ యాడ్ చేయనున్నట్లయితే సమాచారం అనమాట. ఏది అంటే క్వశ్చన్స్ అయితే మీరు ఎవరు కూడా వదిలిపెట్టని వారికి అన్నిటికి కూడా మ్యాథ్స్ అయితే ప్రభుత్వం అయితే యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. పేపర్ కరెక్షన్ సంబంధించి కూడా వాలిడేషన్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన కాడ నుంచి వాలిడేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట ఇంటర్ రిజల్ట్స్కి సంబంధించి. ఎప్పుడంటే ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 10వ తేదీ లోపే విడుదల చేయాలని అయితే లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే బోర్డు వర్గాలు అయితే తెలిపాయి. ఏప్రిల్ 4 లేదా 5వ తేదీన ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే ప్రకటించేందుకు అధికారులు అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ వాల్యులేషన్ ఆలస్యం అయితే మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉందన్నమాట. అంటే అటు ఇటుగాను ఏప్రిల్ 4వ తేదీ నుంచి 10వ తేదీ అయితే ఖచ్చితంగా ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ అయితే రావడమే జరిగింది. సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట. పేపర్ ప్రక్రియకు సంబంధించి కూడా ఆల్రెడీ పేపర్ కరెక్షన్ అనేది కూడా ఈజీ ప్రాసెస్లో కూడా చేస్తున్నట్లు సమాచారం అనమాట. సో క్వశ్చన్స్ అయితే మీరు ఆల్మోస్ట్ అటెంప్ట్ చేసిన వాటికైతే మార్క్స్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట.